అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి గారి కోసము 10వ డివిజన్లో గూడూరు మల్లికార్జున కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు, బ్రహ్మరథం కూడా పడుతున్నారు. ఖచ్చితంగా వైనాట్ 175 అనే ఎట్లా ఉన్నామో ఆ టార్గెట్ మేము రీచ్ అవుతాం. ఖచ్చితంగా 175 మేము సాధిస్తాం. ప్రతి పేద కుటుంబము మా పక్షాన ఉంది, ఉన్నవాళ్ళు మా పక్షాన ఉన్నారు, చదువుకున్న వాళ్ళు మా పక్షాన ఉన్నారు, విద్యావేత్తలు మా పక్షాన ఉన్నారు, ఉద్యోగస్తులు మా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం. అఖండ మెజార్టీతో అనంత వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకుంటాం, గెలిపించి తీరుతాం. ఫ్యాన్ గుర్తుకే ప్రతి ఒక్కరు మళ్ళా ఓటు వేస్తారు. మళ్ళా మేమే ప్రభుత్వం స్థాపిస్తాం. మళ్ళా వైఎస్ఆర్ పార్టీ అఖండ విజయంతో గెలుస్తుంది. దాని గురించి మాకేం ఎటువంటి ఆలోచన లేదు. ప్రజలు కూడా మా పక్షానే ఉన్నారు, బాగా సహకరిస్తున్నారు. ఎంతో మంది చాలా మంది పేదలంతా అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధి చేయాలంటే వాళ్ళ కళ్ళు కనపడలేదు అని అర్థం అండి. వాళ్ళు పోయే రోడ్డు చూస్తే అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి చేసినట్టు లేదో తెలుస్తుంది. వాళ్ళు ఒక ఫ్లైఓవర్ ఎక్కితే అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి చేసినట్టు లేదో తెలుస్తుంది. ఒక అండర్ గ్రౌండ్ పాస్ వెళ్తే అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి చేసినట్టు లేదో తెలుస్తుంది. ఒక గుత్త రోడ్డుకు పోతే అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి చేసినట్టు లేదో తెలుస్తుంది. ఒక టీవీ టవర్ రోడ్డుకు పోతే చెప్పాలంటే 1 గంట సేపు టైం పడుతుంది. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మాకు తెలుసు, ఆయన చేసిన ప్రజలకు తెలుసు. మూర్ఖులు మాట్లాడుతుంటారు, మాకు ఆ మూర్ఖుల గురించి మాకు అవసరం లేదు. మేమైతే జగన్ గారిని 175 స్థానాల్లో ప్రతి ఒక్క కార్యకర్త బాగా కష్టపడతారు, బాగా తిరుగుతారు, తిరిగి చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు, బ్రహ్మరథం కూడా పడుతున్నారు. ఖచ్చితంగా మాకు 175 స్థానాలు మాకు ఇస్తారు. మేము గెలిచి తీరుతాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, ఇంకా మరింత సంక్షేమం ప్రజలకు చేస్తాం. అది మా బాధ్యత.